3 విషయాలు చెప్తాండి. మీకు ఉదయం లేచి వేడి నీళ్ళు తాగితే మంచిదని ఎంతమంది తెలుసండి? ఆ లక్షణాలు ఈ కెంగన్ వాటర్లో ఉన్నాయి. వేడి నీళ్ళు తాగితే మంచిదని తెలిసే లక్షణాలు. ఇప్పుడు నేను మీకు ఆ వేడి నీళ్ళు చెప్తాను. గ్రీన్ టీ వేడి నీళ్ళు తాగితే మంచిదని చెప్పే లక్షణాలు కెంగన్ వాటర్లో ఉన్నాయి. వేడి చేస్తే ఇప్పుడు గ్రీన్ టీ ఎంతమంది తయారు చేశారు? గ్రీన్ టీ ఎట్లా తయారు చేస్తారు మీరు చెప్పండి సార్. గ్రీన్ టీ ఎట్లా తయారు చేస్తారు? ఎట్లా చేస్తారండి? గ్రీన్ టీ కావాలంటే ఏం చేయాలి? హాట్ వాటర్లో చేయాలి, అంతే కదండి. మామూలు కూల్ వాటర్లో అయితే గ్రీన్ టీ రాదు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆక్వాఫీనా కింగ్ ఫిషర్ వాటర్ పోసాను. ఏమన్నా గ్రీన్ టీ తయారైందా చూడండి, మీరు ఒకసారి చూడండి. ఏమన్నా గ్రీన్ టీ తయారైందా? కాలే కదా. జాగ్రత్త చూడండి. ఇప్పుడు దీన్నే తీసేసి నేను దీంట్లో పెట్టి కెంగన్ వాటర్ పోస్తున్నాను చూడండి. కెంగన్ వాటర్ పోయండి సార్. కొద్దిగా పడినాను. ఇప్పుడు కెంగన్ వాటర్ పోస్తున్నాం చూడండి. మేమేం యాజిట్ చేయట్లేదు, జస్ట్ కెంగన్ వాటర్ యాడ్ చేస్తున్నాం. పోయండి సార్. స్టాప్. ఏమని చెప్పండి. వాటర్ మీకు తెలియదు ఏం జరుగుతుందో. మీకు ఇప్పుడు అనిపించచ్చు, కొందరికి డౌట్ వస్తుంది, ఇది తడిచి నానిపోయింది కాబట్టి వచ్చిందని. ఎంతమందికి వచ్చింది ఆ డౌట్? ఫెంటాస్టిక్, ఒక్కరికి వస్తుంది చాలు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ నానిపోయింది తీసేసి నా వాటర్ కెంగన్ వాటర్ మొత్తం తీసేస్తున్నాను చూడండి. ఇలా కెంగన్ వాటర్ లేకుండా తీస్తున్నాను, తీసి ఇంకో దాంట్లో పోస్తున్నాను. మళ్ళీ అది కాదు, ఇదే పోయాలి. వేరే పోస్తా, ఒక్కటే పోయాలి ఎప్పుడైనా. ఇప్పుడు చూడండి, నేను ఈ నాన్న పోసాను, ఏమైనా వచ్చిందా? రాలే కదా. ఇప్పుడు దీనిలో నేను ఏం లేదు, ఈ నీళ్లు తీసేసి మీరు చూడండి, చూస్తేనే మీకు తెలిసిపోతుంది మ్యాజిక్. చూసినా, ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగితేనే ఉదయం లేస్తే మంచిదంటే తాగే ప్రతి చుక్క వేడి నీళ్ళతో దీన్ని మైక్రో క్లస్టర్ ప్రాపర్టీ అంటారు. బాడీలో మన సెల్లులోకి పోగానే అది 5వ నెంబర్ పేజీలో ఈ కింది చూడండి, 5వ నెంబర్ మైక్రో క్లస్టర్ అని 5వ నెంబర్ పేజీలో ఇటువంటి బుక్లెట్లో ఉన్నది మైక్రో క్లస్టర్. ఏమైందంటే ఈ బుక్లెట్లో లేని బుక్లెట్లో షేర్ చేసుకోండి. ఈ మైక్రో క్లస్టర్ ప్రాపర్టీ ఏంటంటే బాడీలో 32 ట్రిలియన్ సెల్స్కి వాటర్ తాగానే అబ్జర్వ్ అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా వేసవికాలం చూసారా? మనం దాహం అయితే అంతా నీళ్ళు తాగుతాం, తాగిన తర్వాత కడుపులో ఉంటాయి కానీ మళ్ళీ ఇంకా దాహం వేస్తూ ఉంటుంది, సౌండ్ వస్తుంది కానీ దాహం వేస్తూ ఉంటుంది. అది అబ్జర్వ్ కాదు. బికాస్ ఆఫ్ దాని క్లస్టర్ సైజ్ ఎంత ఉంటుందంటే 15 to 20 మాలిక్యూల్స్ యాజ్ ఎ క్లస్టర్ ఉంటుంది. ఈ కెంగన్ వాటర్ క్లస్టర్ 5 to 6 మాలిక్యూల్స్ యాజ్ ఎ క్లస్టర్ ఉండి తొందరగా సెల్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ. రెండో ప్రాపర్టీ చెప్తానండి మీకు. రాగి చెంబులో నీళ్లు పెట్టుకుంటే మంచిదని ఎవరికైనా తెలుసా? అందరికీ తెలుసుగా. ఇప్పుడు చూద్దాం. రాగి చెంబులో నీళ్లు సార్, గ్లాసులు కావాలి సార్. రాగి చెంబులో నీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు తెలుసా అండి? ఇదివరకు నీళ్ళు అంటే భూమి లోపల ఉండేది, బావి లోపల. ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే ట్యాంక్ మీద ఉన్నాయి, ఇంటి మీద. ఏం జరుగుతుంది, ఆ ట్యాంక్ మీద కొన్ని వందల శాటిలైట్స్ సిగ్నల్ పంపుతున్నాయి. ఈ టీవీ, మా టీవీ, జెమినీ టీవీ, అన్ని టీవీల సిగ్నల్స్ ఆ ట్యాంక్ మీద ఉన్నాయి. ఎనీ సిగ్నల్ ఇస్ ఎ రేడియేషన్. ఎంతమంది ఒప్పుకుంటారు? సిగ్నల్ ఇస్ ఎ రేడియేషన్, ఆర్ఎఫ్. రేడియేషన్తో వాటర్ ఆక్సిడేషన్ అవుతుంది. ఆక్సిడేషన్ అయిందనుకోండి, అది మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఇంతకుముందు నీళ్లు భూమి లోపల ఉండేది, భూమిని ఎర్త్ అంటారు కదండి, మైనస్ వాల్యూస్ ఉంటాయి. ఆ నీళ్లు భూమిలో ఉండేది కాబట్టి ప్లస్ అనే వాల్యూ ఉండకపోయేది. ఎప్పుడైతే ట్యాంక్ మీదకి వెళ్ళాయో అవి ఆక్సిడేట్ అయినాయి. ఆక్సిడేషన్ మంచిది కాదు. నేను మొదటిది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనే ఒక ఇది చూడండి. మీకు ఇక్కడ ఒక్కటి కూడా బుక్ లేదండి, ఉంది కదండి, కొద్దిగా షేర్ చేస్తాం ప్లీజ్. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. దీంట్లో ఏం చెప్తారంటే ఏదైతే ప్లస్ ఉంటుందో అది మంచిది కాదు మన బాడీకి, ఏదైతే మైనస్ ఉంటుందో మంచిది. అందుకే గ్రీన్ టీ మంచిది అంటారు. ఇప్పుడు నేను ఇవాళ ఇది తీసాను సార్, కొన్ని గ్లాసులు ఇవ్వండి సార్. ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే మన వాటర్ ఎటువంటిదో చెప్తున్నాను మీకు, గ్లాసులు ఇవ్వండి సార్. ఇంకోటి, ఇప్పుడు 100 రూపాయల వాటర్ కూడా మైనస్ ఉంటుందండి. గ్రీన్ టీ మైనస్ ఉంటుంది, ఫిష్ ఆయిల్ మైనస్ ఉంటుంది, విటమిన్ సి మైనస్ ఉంటుంది. అవన్నీ మన బాడీకి మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇప్పుడు నేను ఇదేదో బిందు అని వచ్చిందండి. ఇప్పుడు ఒక నిమిషం మళ్ళీ తాగుదాం. ఇప్పుడు కింగ్ ఫిషర్ తర్వాత ఇది 50 రూపాయలకు లీటరు దీంట్లో పోసానండి. ఇది 100 రూపాయలకు లీటరు పోస్తున్నాను, 100 రూపాయలకు లీటరు. దాంట్లో ఏమైనా కెంగన్ వాటర్ కూడా పోసానండి. ఇప్పుడు ఈ లాస్ట్ కెంగన్ వాటర్ ఇది తీసేయండి సార్, ఇది ఒక్కటి తీసేయండి, కన్ఫ్యూజ్ అవుతారు.
కింద పెట్టాను సార్. ఇప్పుడు కెంగన్ వాటర్ పోస్తున్నాను నేను. ఎస్. ఇప్పుడు వీటిలలో ఓఆర్పి అంటే ఆక్సిడేషన్, ఎంతవరకు ఆక్సిడేషన్ అయింది, మైనస్ వాల్యూస్ దేంట్లో ఉన్నాయి. రాగి చెంబులో పెట్టుకుంటే ఎందుకు మంచిది తెలుసా అండి? రాగి చెంబులో నీళ్లు పోస్తే మంచిది కదండి. రాగి చెంబులో నీళ్లు పోసి అది భూమి మీద పెట్టాలి, ఎర్త్ మీద పెట్టాలి. మనం ఎక్కడ పెడుతున్నాం? రాగి చెంబులో నీళ్లు పోసి 3rd ఫ్లోర్ మీద గ్లాస్ టేబుల్ మీద పెడుతున్నాం. ఎక్కడ కనెక్ట్ అవుతుంది? ఎందుకు ఇలా లాజిక్ ఏంటంటే రాగి అనేది మంచి కండక్టింగ్ మెటీరియల్. భూమి మీద నీళ్లు పోసి తీసుకోలేం కాబట్టి రాగి చెంబులో పోసి భూమి మీద పెడితే దాంట్లో ఉన్న ప్లస్ భూమిలో డిశ్చార్జ్ అయిపోయి మైనస్ వాల్యూస్ వస్తాయని చెప్తారు. కానీ మనం రాగి చెంబులు తీసుకుంటున్నాం కానీ ఈ ఫ్లోర్ భూమి లేదు, బండ లేకుంటే గ్రైనెట్ లేకుంటే ఇంకేమో 3 అంతస్తు 4 అంతస్తులో ఉంటున్నాం. అది ప్రాబ్లం. ఇప్పుడు మనం ఒకటి చూపెడుతున్నాం అండి. ఈ మీటరు మీరు ఈ ఆ పేజీ నెంబర్లో చూడండి, ఏదైతే మైనస్ ఉంటుందో అది మంచిది. ఇప్పుడు గాలిలో ఎంత ప్లస్ ఉందో చెప్తున్నా అండి. గాలిలో ఉన్న ప్లస్ ఆక్సిడేషన్. ఇప్పుడు ప్లస్ వాల్యూ ఇది. దీన్ని ఓఆర్పి మీటర్ అంటారు, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. ఏదైతే ప్లస్ ఉంటుందో ఆరోగ్యానికి మంచిది కాదండి, మైనస్ ఉండాలి. అందుకనే మనల్ని ఎవరైనా వాకింగ్ చేసేప్పుడు చెప్తారు జనాలు, బేర్ ఫుట్ వాకింగ్, షూ ఇప్పేసి నడవండి మీ ఆరోగ్యానికి మంచిదని. ఎవరికైనా తెలుసా? అది మన బాడీలో ఉన్న ప్లస్ డిశ్చార్జ్ అయిపోద్ది అంతే. అది కూడా భూమి మీద నడవాలని చెప్తారు. మళ్ళీ భూమి మీద నడిస్తేనే డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాము, మనము ఈ కింగ్ ఫిషర్ చూస్తున్నాం. ఎంత వచ్చిందండి వాల్యూ? దీనిలో ఎంత వచ్చింది చెప్పండి. ప్లస్సా మైనసా చూడండి ఒకసారి. మైనస్ ఉంటే పక్కకు మైనస్ వాల్యూ వస్తుంది. జాగ్రత్త చూడండి. ఈ వాటర్ ప్లస్ వాల్యూ ఎంత ఉన్నది? 300 ప్లస్ 300 లేదు సరిపోతుంది సార్. ఒక స్ప్రైట్ ఎక్కడ ఉన్నది తీసారండి, స్ప్రైట్ కూడా. ఇది హిమాలయ అండి. ఉన్నాయండి. హిమాలయ ఎంత ఉందండి? హిమాలయ 60 రూపాయలకి లీటర్. ఎంతండి? 320 ప్లస్, నాట్ మైనస్. సో ఇంకోటి చెప్తా అండి, ఇది క్వా. ఇది హిమాలయ ఇక్కడ కదా. ఓకే. ఇది క్వా ఎంత ఉందండి? 100 రూపాయలకి లీటర్. ఎంత ఉంది? 3 అంతే. 319 320 ప్లస్. ఇప్పుడు మన కెంగన్ వాటర్ పెడుతున్నాం అండి. ఎంత ఉన్నది చూడండి, ఎంత ఉన్నదండి? ఎంత? 40-50 కాదు, అంతే. 40-50 ఉందా? ఇప్పుడు చూడండి పెరుగుతుందా లేదా? మైనస్ వాల్యూ ఉన్నది. ఇది కెంగన్ వాటర్ ఒకటే మైనస్ వాల్యూ ఉంటుంది, వేరే ఏది ఉండదు. ఇప్పుడు మనము స్ప్రైట్ లాంటిది చూద్దామండి ఒకసారి. ఎంత ఉందండి? వెరీ డేంజరస్. మనం పిల్లలకు స్ప్రైట్ థమ్స్అప్లు అవి మంచి హ్యాపీగా ఇస్తుంటాం. ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దండి దయచేసి, ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. నాట్ గుడ్. వాళ్ళ టేస్ట్ అనిపిస్తుంది కానీ నాట్ గుడ్. ఇట్లాంటి వాటర్ ఇప్పుడు మనం కెంగన్ వాటర్ మన దగ్గర ఉందండి. మీరు కూడా బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్ హ్యావ్ ఎ ఫ్రెష్ గ్లాస్ ఆఫ్ వాటర్ దేర్ అండ్ గో. మీ ఎనర్జీ లెవెల్ మీరు చూడండి, మీకు తెలుస్తుంది. వాటర్లో ఇప్పుడు ఈరోజు మీ ఇంట్లో లేదండి కెంగన్ వాటర్, కానీ ఒకసారి లాజిక్గా వినండి. ఒకప్పుడు ఫిల్టర్ అంటే తెల్లటి గుడ్డతో నీళ్లు ఫిల్టర్ చేసేవాళ్ళు. అది ఎంతమంది తెలుసా అండి? కొంతమంది. అది ఫస్ట్ ఫిల్టర్. సెకండ్ ఫిల్టర్ శ్రీరామ క్యాండిల్. 3 క్యాండిల్ ఉంటాయి, పైన నీళ్ళు వస్తే కిందికి వస్తుంది. అది కొంతకాలం మనల్ని నడిపించింది. తర్వాత ఏంటి? ఆర్ఓ, యూవీ ల్యాంప్ పైన ఒకటి వచ్చింది. ఆ వాటర్ యూవీ ల్యాంప్తో పోతే అందులో బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అది కొంతకాలం నడిచింది. తర్వాత ఏంటి? ఆర్ఓ. ఏది కూడా సేమ్ కాదు, మారుతుంది కాలానికి. ఇప్పుడు ఆర్ఓ కూడా వాడద్దని WHO చెప్తుంది, మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అయోనైజర్ అండి. ఈ అయోనైజర్లో వచ్చే వాటర్ ఎటువంటి వాటర్ అంటే సార్, ఎంత మంచి వాటర్ అంటే, సింధు నాగరికత పుట్టినప్పుడు నాగరికత అంతా నది పక్కనే ఉండేది. అక్కడ నీళ్ళు తాగి బతికారు, బాగున్నారు, అందరూ 100 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు కూడా హంజా వ్యాలీ అనే పాకిస్తాన్లో ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ 100 సంవత్సరాలు పైగా బతుకుతారు. ఎందుకంటే అక్కడ నీళ్ళు బాగుంటాయి, pH లెవెల్ ఎక్కువ ఉంటుంది. మానస సరోవరంలో కూడా pH లెవెల్ ఎక్కువ ఉంటుంది. మక్కా జంజం వాటర్ కూడా pH లెవెల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు హెల్దీగా ఉంటారు. మన దగ్గర ఎందుకు పొల్యూట్ అయిందంటే, ఒక 30 సంవత్సరాల క్రితం వాచ్ అంటే కీ టైపు వాచ్ ఉండేది. ఎంతమంది తెలుసు అండి అది? ఇప్పుడు ఏం వాచ్ ఉందండి? ఎలక్ట్రానిక్లో బ్యాటరీ ఉంటుందండి. బ్యాటరీ అయిపోగానే తీసి మనము ఇంటి ఆవులో పడేస్తాం. భూమి మీద కొన్ని సంవత్సరాలుగా అట్లా బ్యాటరీలన్నీ పేరుకుపోయినాయి. మన ఇంట్లో మిగిలిపోయిన మందులు బయటపడేస్తాం. ఎయిర్ డై వాడతాం, బాత్రూంలో కడుగుతాం. ఆ బాత్రూంలోకి వెళ్ళి ఎయిర్ డై భూమికే పోతుంది. షాంపూ, ఇదివరకు షాంపూ అంటే కుక్కుడికాయ రసం ఉండేదండి, ఎంతమంది తెలుసు? షాంపూ ఇప్పుడు అవే లేదండి, కెమికల్ షాంపూ వాడతాం. అది కూడా బాత్రూంలోకి వెళ్ళి బయటకు పోద్ది. ఇంకో ప్యాథెటిక్ ఏంటంటే, బాత్రూంలో ఎట్లా కడుగుతున్నాం మనం?
యాసిడ్. ఈ యాసిడ్ అంతా ఎక్కడికి పోతుందండి? వాటర్ ఫ్రెష్ చేయండి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. అవన్నీ భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. భూమిలోకి నీళ్ళు తాగడానికి వీలు లేవు. ఇప్పుడు మనకు కావాల్సింది ట్యాప్ వాటర్, ఏదైనా నది. వాతావరణం గాలి చాలా పొల్యూట్ అయిందని అందరికీ తెలుసు కదండి. మోర్ దెన్ 80% పొల్యూషన్ ఉందని. గాలిలో ఉన్న పొల్యూషన్ నది మీద ఉన్న నీళ్ళలో కలుస్తూ ఉంటుంది. గాలి నీరు కలిసి ఉంటాయండి. ఒక వన్ వీక్ మీరు ఈ టేబుల్ క్లీన్ చేయలేదు అనుకోండి, దీని మీద దుమ్ము ఉంటుంది. అదే నది మీద దుమ్ము అంతా ఈ మోటార్ సైకిల్ దుమ్ము, ఇండస్ట్రియల్ పొగ, అన్ని టైర్లు కాలవడము, ప్లాస్టిక్ కాలవడం అన్నీ కూడా గాల్లో కలిసిపోయి ఆ నదిలో నీళ్ళలో కలుస్తుంటాయి. ఆ నీళ్ళు కూడా తాగడానికి పనికి వస్తలేవు. అందుకనే ఈ ఆర్ఓలు వచ్చినాయి. ఈ ఆర్ఓలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చూడండి. మీ ఫాదర్ బావి నీళ్ళు తాగారు, మీ ఫాదర్ బోరింగ్ నీళ్ళు తాగారు, మీరు ట్యాప్ నీళ్ళు తాగారు. మీ పిల్లలు అవే తాగరు, ఏదో కొత్త తాగుతారు. అదే కెంగన్ వాటర్ రాబోయేది. ఇవాళ ఉన్నా లేకున్నా, ఇవాళ మీరు అవునన్నా కాకున్నా, ఈరోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఇంకొక రోజు, ఏదో ఒక రోజు మీ ఇళ్ళలో కూడా ఈ కెంగన్ వాటర్ ఉంటుంది. నేను నిజంగా ఈ చైర్మన్ గారికి ధన్యవాదాలు చెప్పేది పదే ఎందుకంటే ఎవరు ఇట్లా ఆలోచించరండి. అరే మంచిగా ఉందా, కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని మనం తాగుదాం, మనం బాగుండాలనుకుంటారు. కానీ మన వాళ్ళు బాగుండాలనుకునే వాళ్ళు లేనేలేరు అసలు. అట్లాంటిది ఇన్ని లక్షలు ఇచ్చి ఈ ఇన్స్టిట్యూషన్ కోసం, మీకోసం, మీ పిల్లల కోసం పెట్టడం రియల్గా ఆయనకు మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఈ వాటర్ ది బెస్ట్ వాటర్. ఇక్కడ మేము ఆఫీస్ కూడా పెట్టాము. సార్ రాజుగారు ఇక్కడ ఆఫీస్ పెట్టారు. మరి ఈ వాటర్ గురించి చెప్పేది ఎవరు? మేమేం చెప్పట్లేదండి, నేనేం చెప్పట్లేదండి. ఈయన ఇరోమి షినియా అని ఒక డాక్టర్ అండి. ఈయన ఏమంటారంటే, ఈయన అమెరికాలో చాలా పెద్ద సైంటిస్ట్. ఈయన డైట్ ఫర్ ద ఫ్యూచర్, దిస్ విల్ ప్రివెంట్ హార్ట్ డిసీజెస్, క్యూర్ క్యాన్సర్, స్టాప్ టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఈయన చూడండి, డ్రింకింగ్ కెంగన్ వాటర్కి ఫస్ట్ ఎవరైనా చదవండి మేడం, ఎవరైనా చదవండి ఒకరు. ఫస్ట్ది ఎల్లో వైట్ కలర్ ఉన్నది దాంట్లో, ఒబిసిటీ. చూడండి, వాటర్ వల్ల ఒబిసిటీ ఎట్లా తగ్గుద్ది చూడు. హీలింగ్ వాటర్ ఇంకో డాక్టర్ రాసండి, నేను చెప్పట్లేదు. ఇవన్నీ విదేశాలలో ప్రచురితమైనవి. 24 కంట్రీస్లో మా కంపెనీ ఉంది. 24 కంట్రీస్లో ఈ వాటర్ని చేస్తున్నాం. 50 సంవత్సరాలకి ఈ వాటర్ అమ్ముతున్నాడు మేము. ఇగో ఈ డాక్టర్ కూడా చెప్పాడండి, హీలింగ్ వాటర్ హీలింగ్ చేస్తాట. వాటర్ ఎట్లా హీలింగ్ చేస్తా అంటే వాటర్ గురించి చెప్తాడు. ఇంకొక ఆయన ఏం చెప్తాడంటే, ఇది కూడా హీలింగ్ వాటరే. తర్వాత ఈ బుక్ అండి, కిల్లింగ్ క్యాన్సర్ నాట్ ద పీపుల్. క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే బాడీలో అసిడిటీ పెరిగినప్పుడు, సెల్ అసిడిక్గా కన్వర్ట్ అయినప్పుడు ఆ క్యాన్సర్ డెవలప్ అవుతుందని చెప్తారండి. ఈ సెల్ నేచర్ అసిడిక్గా ఉన్నప్పుడు, బాడీ నేచర్ అసిడిక్గా ఉన్నప్పుడు క్యాన్సర్ వస్తాయని. మీకు సింగిల్ బ్రోచర్ ఇచ్చాను చూడండి. దాంట్లో మీరు చూడండి, అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు ఒక రికమెండేషన్ చేస్తుంది, డ్రింక్ కెంగన్ వాటర్ అని. అది మేము చెప్పట్లేదు. ఇట్లా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఈ వాటర్తో ఉన్నాయి. ఈ వాటర్ అని కాదండి, మంచినీళ్ళు తాగితే చాలు ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. మంచినీళ్ళు తాగితే చాలు. ఆ మంచినీళ్ళు మన దగ్గర లేవు, ఇప్పుడు మీ స్కూల్లో ఉన్నాయి, తప్పకుండా వాడండి. ఇంకా నేను మీ స్కూల్ ప్రిన్సిపల్ గారికి నేను కొన్ని వీడియోస్, కొన్ని కావాల్సిన సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ పంపిస్తాను వాట్సాప్లో, మీతో షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు అక్కడ ఎండలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, యా, ఏం కాదండి. ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు. ఉదయం లేవగానే నాకు యాపిల్ తినే అలవాటు ఉందండి. ఈట యాపిల్ అడే కీప్ డాక్టర్ రవి అన్నారు కదా. ఈరోజు మీ ఇంటికి వచ్చాను, మీరు యాపిల్ ఇవ్వలేదు, నాకేమన్నా అవుద్దా? మంచినీళ్ళు తాగితే నువ్వు మంచిగా ఉంటావు, మంచిగా తాగకుంటే ఇప్పుడు ఎట్లున్నావు ఎట్లుంటావు, అంతే. సింపుల్. రెండు ఏం కాదండి, ప్రాబ్లం. ఐ టెల్ యూ వన్ థింగ్. చూడండి మేడం, ఇప్పుడు ఈ వాటరు ఏ కలర్ ఉంటుంది? ఇది చూసారు, ఇది చూడండి, హిమాలయ, ఇది క్వా, ఇది కెంగన్, ఇది స్ప్రైట్. ఇంకోటి సార్ ఇంతకుముందు ఏదో తెచ్చారు, నేను సార్ నువ్వుకే వద్దన్నాను, లేదా ఒక తీసారండి అర్జెంటుగా, ఒక గ్లాస్ కూడా తీసాను సార్. ఇది ఒక్కది మీ దానికి ఆన్సర్ ఇస్తానండి. ఇది 100 రూపాయలే బ్లూ ఉంటే మనం చూడండి. ఇప్పుడు ఇంకోటి కూడా పెట్టాను, ఇది తెచ్చాడు సార్, నందిని కాకుండా బిందు తెచ్చానండి. ఇది ఏం కలర్ ఉంటో చూద్దాం. ఏ కలర్ ఉందండి? ఎల్లో ఉంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, సార్ ఇప్పుడు మనం ఈ నీళ్లు తాగాము కెంగన్ వాటర్లో ఈ ఎల్లో కలర్ వాటర్ పోస్తే ఏమన్నా అయిద్దా? చూడండి, మనం ఇది తాగుతున్నాం కదా, మళ్ళీ ఏమన్నా మారుద్దా? చూడండి, మీరు ఏమన్నా మారిందా? ఏం మారదండి, ఎందుకంటే దాన్ని వాయిలెట్ చూడండి. అదే ఇప్పుడు మనం ఈ వాటర్ తాగుతున్నాము, ఈ వాటర్ తాగుతున్నాము, మా కెంగన్ వాటర్ పోస్తే ఏమన్నదే చూడండి.
మారిందా లేదా? దీంట్లో మళ్ళీ వేరే నీళ్ళు పోస్తున్నాం, ఏమైనా అవుతుందో చూడండి. ఏమైనా అయిందా అండి? ఇఫ్ యువర్ బాడీ ఈజ్ ఏబుల్ టు చేంజ్ ఎనీథింగ్. ఇప్పుడు ఆ పిహెచ్ లెవెల్ మన బాడీలో ఈ వాటర్తోనే మీకు ఈజీగా పిహెచ్ మెయింటైన్ అవుతుంది. కానీ దయచేసి మీరు ఇవి తాగద్దు. ఏవి? స్ప్రైట్లు. ఈ స్ప్రైట్ తాగితే ఏమవుతుందంటే, ఇప్పుడు స్ప్రైట్లో ఎన్ని కెంగన్ వాటర్ పోసినా ఏం కాదండి. ఇప్పుడు చూడండి, ఎన్ని కెంగన్ వాటర్ పోసినా వద్దు, నేను పోస్తాను. చూసారా? ఇదే స్ప్రైట్ తీసి కొద్దిగా గిల్ల కొన్ని పోయండి, చూడండి ఏమవుతుందో. ఎంత చెడు మన చుట్టూ ఉందో, ఎంత థమ్స్అప్లు అమ్ముడుపోతున్నాయో, ఎంత స్ప్రైట్లు అమ్ముడుపోతున్నాయో, పిల్లలు తాగుతున్నారో. మందు తాగే వాళ్ళని తిడతారు కానీ స్ప్రైట్ తాగే వాళ్ళని ఎవరైనా తిడతారా? ఇంకా డేంజర్ ఇది మందు కన్నా. సో కెంగన్ వాటర్ ఇస్ ద బెస్ట్ వాటర్ అండి. ఐఎమ్ హ్యాపీ దట్ ఇక్కడ ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్కడ పిల్లలు ఎదురు చూస్తున్నట్టు నాకు మనసులో అదే తిరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లాస్టిక్ అవాయిడ్ చేసి సార్ చెప్పినట్టుగా స్టీల్ ఆల్వేస్ బెటర్. మళ్ళీ రాగి కూడా మంచిది కాదండి. రాగి మంచిదే, కానీ మీరు లోపల క్లీన్ చేయకపోతే వాటర్లో అసిడిక్ వాటర్లో పోసినప్పుడు రాగి రియాక్ట్ అవుతుంది. ఈ పిహెచ్ ఆల్కలైన్ వాటర్ పోస్తే ఏం కాదు, అసిడిక్ వాటర్ పోయినప్పుడు యాసిడ్తో రాగి ఏమవుతుంది, కాపర్ విత్ యాసిడ్ ఇట్ రియాక్ట్స్ యాక్చువల్లీ. అది మంచిది కాదండి. సో స్టీల్ ఆల్వేస్ గుడ్, ఆల్వేస్ గుడ్. బట్ బ్యాక్టీరియా, మట్టి కుండ సర్ఫేస్ స్మూత్ ఉండదు, బొందలుగా ఉంటుంది. అలా బ్యాక్టీరియా స్టోర్ అవుతుంది, కొత్త జబ్బులు వస్తాయి. ఒకప్పుడు మట్టి ఓకే, ఇప్పుడు మట్టి అస్సలే ఓకే కాదు. అంత సర్ఫేస్ స్మూత్ ఉండాలి. మీరు క్లీన్ చేసినప్పుడు ఇట్లా వెళ్ళిపోవాలి. మీరు కుండ చూడండి, మీరు మ్యాగ్నిఫైర్ చూడండి, అన్ని లొందలు ఉంటాయి, ఎయిర్ అవి ఉంటాయి. మీరు అది అట్నే వదిలేశారనుకోండి, దానిలో బ్యాక్టీరియా అక్యుములేట్ అవుతుంది. కడిగినా మీరు కడగలేరండి, కుండని మీరు కడగలేరండి. ఎవరు యాసిడ్తో కడగాలి, మళ్ళీ యాసిడ్ డిపాజిటే ఉంటుంది. గో ఫర్ స్టీల్. బీటీ వాటర్ ఎక్కడ ఉంది? లేదు, చెప్పండి. లేదు ఉంటే ఇప్పుడు బ్యూటీస్ అందరికీ బ్యూటీ వాటర్ అవసరం కదండి. 2 lakhs to 5 lakhs ఇట్ ఇస్ డిఫర్స్, 2 to 5 lakhs. బట్ నిమిషానికి లీటర్ చొప్పున 1000 రూపాయల వాటర్ 20 to 25 years వర్క్ చేస్తుంది. ఎంటైర్ ఫ్యామిలీ. నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, మీరు ఎవరన్నా బాగా డబ్బు సంపాదించిన వాళ్ళని అడగండి. ఇప్పటివరకు మీరు ఎంతో సంపాదించారు కదా, మీ ఇంట్లో మీ భార్య పిల్లలకు మీకు ఆరోగ్యానికి పనికొచ్చే వస్తువు ఏదైనా కొన్నారా? ఏది ఉండదండి. బంగారం ఆరోగ్యానికి ఏం పనికిరాదు కదండి, ఏం పని చేయదండి. ఆరోగ్యానికి అయితే పనికిరాదు. ఇప్పుడు ఎంత పెద్ద కోటీశ్వరుడు కూడా పెద్ద కోట్లతో ఇల్లు కట్టినా ఆరోగ్యానికి పనికొచ్చే వస్తువు ఏది లేదండి. ఒక కెంగన్ వాటర్ పెట్టుకుంటే తప్పకుండా ఉన్నట్టే. ఇంట్లోకే అసలు మాకే వండర్ అయిందండి. ఏమండి, మేమే ఆశ్చర్యపోయినాం. ఇన్స్టిట్యూట్కి పెట్టారండి, ఎవరు అట్లా పెట్టరు. నేను చెప్పాను ఒకసారి ఆ ఇన్స్టిట్యూట్కి నేను వస్తాను, ఆ సార్ నేను కలుస్తానంటే, అన్ని లక్షలు పెట్టి అందరూ బాగుండాలని ఎవరు కోరుకుంటారండి? ఉన్నారు. అందుకే చెప్తున్నాను, మాకు అంత దూరం వచ్చాం, హైదరాబాద్ వచ్చాం కలవడానికి. వర్ధన్ అని ఇక్కడే ఉన్నారండి, మనది. ఓకే ఓకే. అట్లా ఏం లేదండి. కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ వాటర్ ఎక్కువ తాగొద్దు, ఎందుకంటే కిడ్నీ పని చేయట్లేదు కదా. ఆ కిడ్నీ ఎంత ప్రాబ్లం ఉన్నది చూసుకోండి. అది అవి ఇప్పుడు మీరు ఏమండి, మీరు ఈ డెమోని యూట్యూబ్లో ఉందండి, మీరు యూట్యూబ్లో మైటీ సాగర్ కెంగన్ డెమో తెలుగు అంటే తెలుగులో వచ్చేసి ఒక 1 hour ఉంటుంది. మీకు అలా అన్నీ అడ్రస్ అయి ఉంటుందండి. మీరు ఒకసారి నేను పంపిస్తాను సార్ కూడా, తెలుగులో కావాలంటే తీసుకోండి. మైటీ సాగర్ అని, ఇప్పుడు మైటీ సాగర్ అని కొట్టి తెలుగులో కెంగన్ డెమో అంటే వచ్చేస్తుంది, మీకు వచ్చేస్తుంది. ఇనీషియల్గా మీరు అబ్జర్వ్ చేస్తారు కదండి, డీటాక్సిఫికేషన్ ఎక్కువ అవుతుంది. ఈ వాటర్ తాగినప్పుడు అవుతుంది. ఏమైందంటే స్టమక్ ఫ్లోట్ ఎక్కువ ఉంటుంది, యూ కెనాట్ కంట్రోల్ ఇట్. ఇట్లా సెన్సర్ రాగానే యూనిట్ గో అట్లా ఉంటుంది. బికాస్ బాడీ డీటాక్స్ కావాలి, డీటాక్సిఫికేషన్కి ఆ ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఏం కాదండి, ఫస్ట్ బాడీలో పోగానే బాడీలో ఉన్న మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అవన్నీ డీటాక్సిఫికేషన్ అండి, తర్వాత ఏం కాదు. మళ్ళీ అసలు ఇప్పుడు తక్కువ పెట్టాము, ఇప్పుడు ఇంకా మేము దాని లెవెల్ తక్కువ పెట్టేసాం, 8.5 పెట్టాము. ఇంకా 9.5 పెడితే ఈ పిల్లలు కదా, ఏం కాదు, అలవాటు అయిపోగానే అది వచ్చేస్తుంది. మేము ఇప్పుడు 9.5 తాగుతామండి. మేము తాగబట్టి ఇప్పుడు ఒక 7-8 years అవుతుంది. ఇట్ వర్క్స్. మీకు మీరు డెమో చూస్తే సరిపోద్దండి.
మీ నెంబర్ మన రాజుగారు ఏరి కొన్ని రోజులు అంటే ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ಗೊಬ್ಬರಂಗಡಿ ಅದ್ರ ಪಕ್ಕದಲ್ಲೇ ವೆಂಕಟೇಶ್ವರ ದೊಡ್ಡ ಬಿಲ್ಡಿಂಗ್ ಇದೆ, ಅಲ್ಲಿ ತೆಗಡಿ ಒಂದು ಪ್ಲಾಂಟ್ ಹಾಕಿದ್ದೀವಿ, ಅಲ್ಲಿ ವಾಟರ್ ಸೇಲ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಅಂದರೆ ಆ್ಯಕ್ಚುಲಿ ಬೇರೆ ಕಡೆ ಎಲ್ಲ 50 ರೂಪಾಯಿ ಲೀಟ್ರ್ ಕೊಡ್ತಿದ್ದಾರೆ, ಇವರು 10 ರೂಪಾಯಿ ಲೀಟ್ರ್ ಇದೇ ಕೊಡ್ತಾರೆ. 10 ರೂಪಾಯಿ ಲೀಟ್ರ್ ಮನೆ ಅಲ್ಲೂ ತೊಗೊಂಡು ಅಂದರೆ ಇಷ್ಟಲ್ಲಿ ಅಂದರೆ ನಾವು ಸ್ಟೀಲ್ ಟಿನ್ ತೊಗೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ಕೂಡ ಬಾಟ್ಲಿಗಳು ಸ್ಟೀಲ್ ಬಾಟ್ಲಿಗಳು ತೊಗೊಂಡು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಯೂಸ್ ಮಾಡಬಾರ್ದು. Plastic, two types of plastic. BPA free plastic, we can use it. ನಾರ್ಮಲ್ ರೇಟ್. But if it is not BPA free, very dangerous. This is a single use and this bottle is single use, not to use again. We use it. We get it. That is the problem. That is a BPA free and that is a costly bottle. 1,000 rupees. That is the bottle. Only empty bottle is 1,000 rupees. That is but it is given from Japan actually. Usually you will store water. Thank you, Andy. Thank you so much. When you carry water to house, you will store in the plastic bottles. That will be waste. Plastic, no. Plastic bottle, all plastic is not bad. BPA free plastic is good, but we don't get a BPA free. Nowadays, almost all everyone using the ordinary. That's very dangerous.